సార్, వాడు పాపం తీసుకొస్తానని చెప్పింది ఈ పాడుపడ్డ బంగ్లా దగ్గరికి కదా? అవును, ఇక్కడికి తీసుకొస్తానన్నాడు. ఇంకొకసారి ట్రై చేయండి. షట్, స్విచ్ ఆఫ్ చేసింది. నో డౌట్ వాడు మనకి గ్యారంటీగా హ్యాండ్ ఇచ్చాడు. వాడిని మనం ఎంత భయపెట్టినా మనతో వాడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు. అయినా మీ పిచ్చి గాని పోలీసులు వాడంత గుడ్డిగా ఎలా నమ్ముతాడు? దొరికిన క్రిమినల్ని పోలీసులు ఎప్పుడైనా వదిలారా? అందుకే వాడు రాలేదు. కిషోర్, నాకు తెలిసి వాడు ఇంక రాడు. పదండి బయలుదేరదాం. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సార్ ప్లీజ్, ఇంకాసేపు వెయిట్ చేద్దాం. వేస్ట్ అని చెప్తున్నాను కదా. ఆ నాగరాజుని సరస్వతిని 4 తగిలిస్తే వాళ్ళ ద్వారా అయినా పాపం తీసుకురావచ్చు. మూవ్ ప్లీజ్. రాజు అయితే ఎస్ఐ గారు, పాప కొడుకు ఇటు నుంచో వినిపిస్తుంది. ఎస్, ఇటువైపు. డాడీ, 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 కిషోర్, డాడీ, అమ్మా, డాడీ, 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 డాడీ.
కనులు మూసినా తెరిచినా ఎదురుగా నువ్వే కనపడుతున్నావమ్మా. అంతా భ్రమలా ఉంది. మమ్మీ ఏంటి వచ్చేసావా అమ్మా? నా దగ్గరికి వచ్చేసావా? ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. ఎన్ని రోజులు ఎక్కడి ఉండిపోయావమ్మా? ఎంత చిక్కిపోయావో చూడు. ఎక్కడ దాచాడే మీ నాన్న నిన్ను? నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడా? అసలు నీ గురించి కొంత పట్టించుకున్నాడా? మమ్మీ బూచోడ్ మమ్మీ. బూచోడెవరమ్మా? అన్నీ తెలిసిన మనమే ఒక్కొక్కసారి అర్థం చేసుకోలేం. ఊహ తెలియని పాప ఎలా చెప్తుంది? పాపను మీరు తీసుకొచ్చారా? తీసుకొచ్చింది మేమే. కానీ పాపం మీకు మళ్ళీ దక్కడానికి కారణం మాత్రం కిషోర్ కాదు. నా పాప నాకు దూరం కావడానికి కారణం ఆయనే. మీరే కాదు, అందరం కిషోర్ గారిని అపార్థం చేసుకున్నాం. అసలు నిజం మీకు తెలియాలనే మేమొచ్చాం. కిషోర్ గారు ఏ తప్పు చేయలేదు. నా పాప నా దగ్గరికి వచ్చింది, అది చాలు. ఆయన నాకేదో చెప్పమని మిమ్మల్ని పంపించుంటారు. మీరేం చెప్పినా నేను విన్నా. మీరున్న పరిస్థితుల్లో అలా మాట్లాడడం సహజమే. కానీ నిజం తెలిసిన తర్వాత మీరు ఎంత పొరపాటు పడ్డారో మీకే అర్థమవుతుంది. మీరు అనుకున్నట్టు కిషోర్ రాధను పెళ్లి చేసుకోలేదు. నా కళ్ళతో నేను చూసింది అబద్ధమని చెప్తున్నారా? మన కళ్ళతో చూసినవన్నీ నిజాలు కావు అని తెలుసుకోవడానికి భూమి ఆకాశాలు కలిసినట్టు కనిపిస్తాయి. నిజానికి అవి ఎప్పుడూ కలుసుకోవు. రాధా కిషోర్లు కూడా అలాంటి వాళ్ళే. మీ కళ్ళకి కలిసినట్టు ఉన్నా వాళ్ళిద్దరి మధ్య ఎంతో దూరం ఉంది. ఒక బిడ్డ కోసం తండ్రి పడ్డ ఆవేదన, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తన భర్త ఇంకా బ్రతికే ఉన్నాడనుకునే ఒక అమాయకురాలి ఆరాధన, ఇన్నున్నాయి హారిక్ గారు. ఇప్పుడేం జరుగుతుందో మీకు తెలియాలి అంటే ఒకప్పుడు జరిగిందేంటో మీకు తెలియాలి. మీరు అనుమానిస్తున్నా, ద్వేషిస్తున్నా ఆ అమాయకురాలి గురించి మీరు తెలుసుకోవాలి. పాపకేమవుతుందా అన్న భయం ఒకవైపు, మీకు ద్రోహం చేస్తున్నానన్న బాధ ఇంకోవైపు వేధిస్తున్నా నవ్వుతూనే నటించాడు. ఎప్పటికప్పుడు ఆ నరకం నుంచి బయటపడాలని, మీకు నిజం చెప్పాలని ప్రయత్నించాడు. చివరికి అసలు నిజం నాకు చెప్పబట్టి వలవేసి ఆ కిడ్నాపర్ని పట్టుకున్నాను. మా రాధ కోసం ఆయన కుటుంబంలో తుఫాను సృష్టించుకున్నారు. జరిగిన నిజాలన్నీ మీకు చెప్పి మిమ్మల్ని కలపాలనే మేమొచ్చాం. మచ్చలేని చంద్రుడి చుట్టూ కమ్ముకున్న మబ్బులన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు మీ కళ్ళకి పాత కిషోర్ లాగే కనిపిస్తాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? నేను ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలి. ఆయన ఎన్నిసార్లు అడిగినా ఇదంతా మన గురించి చేస్తున్నానని చెప్పారు. నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆయనకి ఏ చిన్న బాధ కలిగినా వెంటనే నాతోనే చెప్పుకునేవారు. అలాంటిది ఆయన్ని నేనే ఇంత బాధ పెట్టాను. నన్ను వెంటనే ఆయన దగ్గర తీసుకెళ్ళండి.
క్షమించండి. మీ గురించి అన్ని తెలిసి కూడా నేను అపార్థం చేసుకున్నాను. మీరు నిజం చెప్తున్నా మీరు పిచ్చుకొని స్థితిలో ఉండిపోయాను. ఊరుకోరా, ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలానే చేస్తారు. మమ్మీ, డాడీ. టెడ్డీ, మిమ్మల్ని విడగొట్టాలని ఎంత ప్రయత్నించినా కలిసిపోయారు. సమస్య ఇప్పటికి తీరిపోవచ్చు, కానీ అక్కడ మొదలు పెడతాను. అమ్మా రాధా, ఏంటమ్మా అలా దిగులుగా ఉన్నావు? బావగారు ఒక్కరోజు కనిపించకుండా పోతేనే అలా అయిపోతే ఎలాగమ్మా? ఒక్కోసారి చాలా రోజులు దూరంగా ఉండాల్సి వస్తుంది. అప్పుడేం చేస్తావు? అన్నయ్య, అంటే నా ఉద్దేశం, ఆయన డాక్టర్ కదమ్మా. కేసులు పేషెంట్లని ఎక్కడికైనా వెళ్తే వెంటనే తిరిగి రాలేదు. అప్పుడు నిబ్బరంగా ఉండటం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి కదమ్మా. లేకపోతే ముందు ముందు చాలా ఇబ్బందులు తప్పవు. నేను ఆయన్ని ఇంకెక్కడికి పంపించను. తప్పనిసరి పరిస్థితి అయితే ఆయనకి తోడుగా ఉండి నేను వెళ్తాను. కొన్ని చోట్లకు వెళ్ళకూడదు అనుకున్నా ఆగలేం, వెళ్ళి తీరాల్సిందే. కొన్ని చోట్లకు మనం వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేం, పిలుపు రావాల్సిందే. ఏదో చెప్పాలనిపించి చెప్పాను, కానీ దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకమ్మా. కొటాలకు వెళ్ళాలనుకున్నప్పటి నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు. అందుకే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకు కూడా కొటాలకు వెళ్ళిపోవాలనిపిస్తుందమ్మా. నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను. బావగారి బట్టలు సర్దుంచు, ఆయన రాగానే వెళ్ళిపోదాం. వద్దన్నయ్య. అదేంటమ్మా, కొటాల పేరు చెప్తేనే సంతోషంతో ఎగిరి గంతేస్తావు అనుకున్నాను. వెళ్దాం వెళ్దాం అని అంత కూడా చేసిందనివి ఇప్పుడు వద్దంటావేంటి? ఈరోజు వద్దన్నయ్య, రేపు వెళ్దాం. రేపు ముగ్గురం వెళ్తామో లేదో అని అనుమానంగా ఉంది. అదేం లేదమ్మా, ఈరోజే వెళ్ళిపోదాం. జ్యోతి కూడా హాస్టల్కి ఈరోజే వెళ్తాను అంది. ఒక్కరోజు ఆగుదామన్నయ్య. కొన్ని అబద్ధం అనిపిస్తున్నా నిజం కాదు అని ఖచ్చితంగా చెప్పలేము. కొన్ని నిజమే అని మనకు తెలుస్తున్నా అబద్ధం అయ్యుంటే ఎంత బాగున్నావు అని అనిపిస్తుంది. మొత్తం మీద నిజమో అబద్ధమో తెలిసే వరకు మనశ్శాంతిగా మాత్రం ఉండలేము. పోనీలేమ్మా, ఎలాగైతేనే మీ ఇద్దరూ కలిసిపోయారు. అదే మాకు 10,000. చిలక గోరింకలా ఉన్న మీ సంసారాన్ని చూసి ఏ కళ్ళు కుట్టాయో ఏమో ఇలా అయిపోయింది. రేపేదైనా శాంతి పూజ చేయించాలి. అర్జున్ గారు, మీరెంతో రిస్క్ చేసి మా పాపను మాకు అప్పగించారు. చాలా థ్యాంక్స్. ఇందులో నాదే ఉంది. వాడు ఎంత భయపెట్టినా అటు రాధకి ఇటు పాపకి ఏమీ కాకుండా మేనేజ్ చేసింది మీరు. అంతేకాకుండా ఒకప్పుడు ఆ నాగరాజును పట్టుకున్నానే కానీ జైలుకి పంపించలేకపోయాను. అప్పుడే వాడు రాధ భర్త ప్రాణం తీశాడు. వాణ్ణి ఎలాగైనా పట్టుకోవడం నా డ్యూటీ. రాధ మీ వల్ల కొద్ది రోజులైనా సంతోషంగా గడిపింది. అందుకు నేనే కాదు, కొట్టాల మొత్తం మీకు రుణపడి ఉంటారు. అది కాదమ్మా, ఇక్కడ హారికకు నిజం తెలిసింది కాబట్టి అపార్థాలు తొలగిపోయాయి. కానీ అక్కడ ఆ పిచ్చి పిల్ల ఇంకా తన భర్త వస్తాడని ఎదురు చూస్తూనే ఉంటుందే. పాపం దాని పరిస్థితి ఏమిటో. తాతయ్యను తీసుకొస్తానని వెళ్ళిన మా ఆయన ఎక్కడా అని గొడవ చేస్తుందేమో. తను గొడవ చేసినా మనం చేయగలిగిందేమీ లేదు. కిషోర్ గారు ఇప్పటి వరకు అనుభవించిన నరకం తెలిసి మళ్ళీ నటించమని అడగలేము. రాధ జీవితమే రైలు ప్రయాణం లాంటిది. ఒక స్టేషన్లో వంశీ వచ్చాడు. వచ్చినంత వేగంగానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు కిషోర్, తను వెళ్ళిపోవాలి. తన జీవితంలో వచ్చే మలుపుల్ని చూడగలం గాని
ముందుగా ఊహించలేం కదా. అక్కడ సచిన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మేము వస్తాం. జ్యోతి పద. వస్తామండి. అలాగే. వస్తాం. ఏంటోనండి, మనిషిని పోలిన మనిషి ఉండడం ఆశ్చర్యం. రాధకు తన భర్త చనిపోయిన విషయం తెలియకపోవడం ఇంకా విచిత్రం. ఆయన ఎక్కడా? అది మీరందరూ కలిసే వెళ్ళారు కదే. కలిసే వెళ్ళాం. సరస్వతి వాళ్ళ పనితో రాత్రంతా స్టేషన్లోనే సరిపోయింది. తీరా తిరిగి వచ్చేసరికి ఆయనకేదో ఫోన్ వచ్చిందని వెళ్ళారు. అదేనే, నిన్న ఆపరేషన్ చేశారు కదా, ఆ పాపకి మళ్ళీ ఏదో సమస్య వచ్చిందట. అక్కడికి వెళ్లారు. ఏంటి అలా చూస్తున్నావు? ఆయన వచ్చేస్తారులే. నాకెందుకో భయంగా ఉంది. ఏంటి ఆ మాటలు? దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో నాకు అర్థం కావడం లేదు. మొన్నటి వరకు నా పేరు మీద ఆస్తి ఉందని నాకు తెలీదు. ఎవరో వస్తే తెలిసింది. నిన్నటి వరకు మన మనిషి అనుకున్న సరస్వతి నాకే ద్రోహం చేయాలని వచ్చిన డబ్బు మనిషి అని తెలిసింది. ఇక ముందు ముందు ఇంకే నాటకం ఆడతారో, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయంగా ఉంది. ఏంటి రాధ అదోలా మాట్లాడుతుంది? ఒకవేళ సరస్వతి కిడ్నాప్ చేసినప్పుడు ఏదైనా నోర్జారుంటుందా? అదేమై ఉండదు. సరస్వతి విషయంలో బాగా అప్సెట్ అయింది. రాధ చాలా సెన్సిటివ్. అసలు ఇలాంటి విషయాలు తట్టుకోలేదు. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఎంతో ప్లాన్తో స్కెచ్ చేస్తే నాకే షాక్ ఇస్తారా? రాయ్, మీ అంతూ చూస్తాను. ఇంతకంటే డబుల్ పనిష్మెంట్ ఇస్తాను. ఎవరిని వదిలిపెట్టాను. నిన్న రాత్రి అనగా వెళ్లారాయన. ఇంతవరకు ఇంటికి రాలేదు. ఆ సంగతి తెలుసా?